సో, చూద్దాం. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వకుండా ఉంటారు? ఎవరు సేవ్ అవుతారు? అసలు యాక్చువల్‌గా ఈ వీక్ ఎలిమినేషన్ ఉందో లేదో గూడా తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ గాబట్టి ఎక్కువ గేమ్స్ అవ్వవు గాబట్టి చూడాలి. ఈ వీక్ మోస్ట్‌లీ నో ఎలిమినేషన్ ఉండొచ్చేమో. అంటే నన్నెందుకు నామినేట్ జేశావు? ఇద్దరు గూడా ఏందంటే ఇమాన్యుయల్ వచ్చేసేమో భరణి గారికి మీరు ఫిట్‌గా లేరు. అంత కాన్ఫిడెన్స్‌గా లేరు గేమ్ పైన అని జెప్పేసి నామినేట్ జేషిండు. సేమ్ పాయింట్ తీసుకొచ్చేసి భరణి గారు ఇమాన్యుయల్‌ని గూడా నామినేట్ జేశాడు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏం జెప్పిండంటే, "నువ్వు ఇన్ని రోజులు నామినేషన్‌లో లేవు గదా! నామినేషన్‌లోకొచ్చి చూడు. జనాలు నీకు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాము" అని జెప్పేసి అన్నాడు. ఆ పాయింట్ నాకు నిజంగా నవ్వొచ్చింది. ఎందుకంటే అది సర్కాస్టిక్‌గా చెప్పినట్టుగా అనిపించిందనమాట. నీకు ఇన్ని రోజులు నామినేషన్‌లో లేవు. నీకు ఆ నామినేషన్ నొప్పేందో నీకు తెలవదు. నువ్వు ఒకసారి నామినేషన్ రా అప్పుడు తెలుస్తది అన్నట్టుగా కొంచెం సర్కాస్టిక్‌గా నాకనిపించింది. అంతేగాని ఆళ్ళేమనలేదక్కడ. బట్ ఇమాన్యుయల్ అదే కొంచెం క్యూరియస్‌గా అడుగుతున్నాడు. "ఆ! ఓకే. ఓకే. ఏంటి? ఏంటి? ఆ! వస్తే ఏంటి? వస్తే ఏంటి?" అంట. సరే ఓకే. చూద్దాం. మనోడిది ఇప్పటివరకు నామినేషన్ ఉన్నప్పుడు ఏం తెలవదు గదా! ఎట్లా ఉంటదో. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్‌లో ఈ నామినేషన్‌లో ఉన్నోళ్ళందరూ గూడా అందరికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే. వాళ్ళ ఫ్యాన్సే. రితు నామినేషన్‌లో అయితే లేదు. ఎందుకంటే సేవ్ చేసింది తనుజ ఆల్రెడీ. కెప్టెన్ కూడా ఇస్తారు గదా! ఎక్స్‌ట్రా పవర్ సేవ్ చేయడానికి రితుని సేవ్ చేసింది. అండ్ రితుని సేవ్ చేయడం వల్ల ఇక్కడ తనుజకి ఇంకా మార్క్స్ ఎక్కువ పడ్డాయి. ఆల్రెడీ టాప్ పొజిషన్. రితుని సేవ్ చేయడం వల్ల ఎందుకంటే రితు చుట్టే ఈరోజు ఎపిసోడ్ మొత్తం తిరిగింది. తను ఏడవడము, ఎమోషనల్ అవ్వడము, వాంటెడ్‌లీ కాదు గానీ తన చుట్టే కదా ఈరోజైతే ఎపిసోడ్ తిరిగింది. సో, తనని సేవ్ చేయడం వల్ల తనుజకి ఇంకా ఫ్యాన్ బేస్ అనేది ఇంకా ఎక్కువయిద్ది. ఫ్యాన్ బేస్ ఉంది చాలానే. ప్రస్తుతానికి ఓటింగ్ ప్రకారం గూడా తనుజనే ఫస్ట్. ఇంకా ఏందంటే ఇంకా పాజిటివిటీ పెరుగుతదనమాట. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.